మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రిస్మస్ వచ్చినప్పుడమ్మా మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గర ఉంది లేనోళ్ళకి ఇవ్వాలి, అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి, కష్టాల్లో ఉన్నోళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు. తల్లి మీ అందరూ తెలుసు 2019లో నేను పోటీ చేసిన. కరెక్ట్గా 21 రోజుల ముందు నేను వచ్చాను. నేనేంటో మీకు అర్థం లేదు, మీరేంటో నాకు అర్థం లేదు. నేను ఎన్నికలైపోయినా ఓడిపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడాలి, పోరాడాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు స్లో అమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడి నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ ఏంటబ్బా కష్టకాలాలని. 5 సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి 23 కేసులు పెట్టారు తల్లి నా పైన. అయినా పట్టించుకోలే, పనిచేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. అది మనం అందరం మర్చిపో. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడుతుంది. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. కనిష్టం నాకైనా స్పీడ్లో ఉన్నావు. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి. ఏ ఒక్కడి వల్ల సమాజంలో మార్పు రాదు, కానీ ప్రజలందరూ కలిసికట్టుకు వస్తే సమాజంలో ఒక విప్లవం అయితే తీసుకురావచ్చు. మొన్న ఎన్నికల్లో చూసాం, ఒక విప్లవం లాగా అందరూ పనిచేశారు, మార్పు తీసుకొచ్చారు. ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా. నేను గతంలో వచ్చాను, మన వార్డులో తిరిగాను, సమస్యలు తెలుసుకున్నాను. గత 6 నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి, దానికి బడ్జెట్లు ఏంటి, సంబంధించిన మంత్రులతో కానివ్వండి, అవసరమైతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నా తల్లి. వచ్చే 3 నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చున్నా. ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తాను. ఇప్పటికే అధికారులు, పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు, వివరాలు తీసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను, కొన్ని భూములు ఇమ్మీడియట్గా చేయొచ్చు, కొన్ని భూములు అంటే అటవీ భూములు కానివ్వండి ఎన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆనాడు మీకు చెప్పాను. ఈ అటవీ భూములు కానివ్వండి, ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది, కానీ మిగతా భూములన్నీ యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ ప్రక్రియ ప్రారంభించాను. ఈ సభాముఖం మీకు అందరికీ తెలుపుతున్నాను. ఇంతేకాకుండా
ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో కూడా వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ప్లానింగ్ అంతా దాదాపు అయిపోయింది. పని తొందరలోనే మొదలు పెడతామా. టెండర్లు కూడా పూర్తి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్, ప్రతి గడపకి తాగునీరు, కుదిరితే అండర్ గ్రౌండ్ కరెంట్ తీగలు కూడా పై లేకుండా అండర్ గ్రౌండ్ లో పెడదామని, గ్యాస్ కూడా ఈరోజు అండర్ గ్రౌండ్ ద్వారా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రక్రియ కూడా, ఆ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేస్తాం. త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మన ప్రాంతాన్ని అంటే వార్డుకు వచ్చినప్పుడు కమ్యూనిటీ భవనాలు అడుగుతాం జరిగింది. దాన్ని కూడా మేము ఎస్టిమేట్స్ అన్ని తెప్పించుకున్నాం. వచ్చే 3 నెలలు అంటే ఎండాకాలం వచ్చే లోపల పనులన్నీ ప్రారంభించిపోతున్నాం. గతంలో చెప్పే పార్కులు కావాలి. చాలా మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు, ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు, సాల్ట్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అందరు నవ్వుతున్నారు. అంటే అర్థమైందమ్మా, షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ తల్లి, సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ తల్లి, ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్ తల్లి. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కారణం మనం పొద్దున పూట కొంచెం ఎక్సర్సైజ్కి పార్కులకి వెళ్తాం. బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చేదాన్ని. నాకు బాగా గుర్తుంది హామీలో ఒక పార్క్ ఆల్రెడీ పనులు ప్రారంభించాం. మిగతా పార్కులు ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. దాదాపు 85 పార్కులు తల్లి మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం. ఇట్లా ఒక్కొక్క పని ఆల్రెడీ మేము ప్రారంభించాము. ఊర్లోకి వచ్చి గల రోడ్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పా, ఆనాడు కూడా చెప్పా, హడావుడిగా నేను రోడ్ ఇప్పుడే అయ్యిందని. ఎందుకంటే మళ్ళీ అది నేను పగలగొట్టాల్సి వస్తుంది. రోడ్ వేస్తాం, పగలగొడతాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ పగలగొడతాం. అట్ట కాదు. వన్స్ అండ్ ఫర్ ఆల్ భూగర్భ డ్రైనేజ్, నీరు, అదేవిధంగా పవర్, గ్యాస్ అన్ని ఫినిష్ చేసి రోడ్ ఒకేసారి వేస్తాను. అందుకే ఒక 6-7 నెలలు ఓపిక పట్టండి, పని పూర్తి చేస్తాను. ఒకవేళ రోడ్ ఇంకా కొట్టలేదంటే అటు కొట్టాలి. దీనికి పైప్ వేసాను, ఇంకా సిమెంట్ కూడా వేసుకుంటూ వస్తాను. అలా పనిచేస్తాను. మీరే గమనించుంటారు, పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయింది పట్టణంలో. కొంచెం ఆవుల సమస్య ఇంకా కొంత ఉంది, కుక్కల సమస్య తగ్గింది. అవన్నీ కూడా ఇప్పుడు నియంత్రణ చేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు అంతా సెట్ చేసాం. కొంచెం టైం పడుతుంది తల్లి. కానీ ఈరోజు ఈ పవిత్రమైన మాసంలో ప్రజలు ఒకటే చెప్తున్నా, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో నేను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దానివల్లనే ఈరోజు క్యాబినెట్లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితులు నేర్తాను. అమ్మ, మనందరి కళ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించారు. 2 నెలల్లో పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అది క్యాబినెట్ మీటింగ్ వరకు వచ్చింది. క్యాబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు, మంగళగిరి గారు సార్ అప్రూవ్డ్ సార్ అన్నారు. నేను అడగాల్సిన అవసరం కూడా రాలా. ఎందుకంటే మీరు అట్లా నన్ను ఆశీర్వదించారు, మెజారిటీ ఇచ్చింది. ఈరోజు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మాసంలో మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, అన్నీ చెప్పాలంటే పొలిటికల్ స్పీచ్ అవుతుంది. అన్న అడుగుతున్నారు అంటే నిరుద్యోగ యువకుల గురించి చెప్పండి. స్వర్ణకారులకు వచ్చే గల ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. గోల్డ్ క్లస్టర్కి భూమి ఎక్కడుందో కూడా చూస్తున్నాం. కొంచెం లీగల్ లిటిగేషన్ ఉంటే అది కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అనేక కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి తల్లి. తొందరలో 2 నెలలు పడితే కొంచెం రిబ్బన్ కటింగ్ పనులు ఉంటాయి, అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులకి మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తల్లి. ఆ సందేహం మీకు ఎలాంటి అవసరం ఉండాలి, సందేహం ఉండాల్సిన అవసరం లేదు. పద్ధతి ప్రకారం పనిచేస్తాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం. కలిసికట్టుగా మేము అందరం పోరాడం ఎన్నికల్లో కలిసికట్టుగానే. మీరు చూస్తే డయాస్ పైన జనసేన ఇన్ఛార్జ్ శ్రీనన్న ఇక్కడనే ఉన్నారు, రాజు గారు ఉన్నారు, కింద ఇంకొక శ్రీనన్న ఉన్నారు, గుప్తా గారు ఉన్నారు, ధనంజయ్ గారు ఉన్నారు, అబద్ధ గారు అబద్ధయ్య గారు మీ మనిషి, నేను తర్వాత వచ్చిన అబద్ధయ్య గారు కూడా వేదిక మీద ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మంగళగిరి ప్రజల కోసం వెళ్ళి తూచా తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం, పనిచేస్తాం. గతంలో కూడా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులతో చేసాము, అవి ఆగలేదు. అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. టైలరింగ్ వర్క్ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ సంజీవిని నడుస్తుంది, అంటే మన హాస్పిటల్లో అవి జరుగుతున్నాయి. మిషన్లు కూడా అందజేస్తున్నాం. సో కార్యక్రమాలు అవి ఆగు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేస్తానని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, మళ్ళీ మా పైన బాధ్యత పెరిగింది. ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత పెరిగింది.
ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అందుకనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాను, పాదయాత్ర చేశా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటికి వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. నేను బాబు గారితో నవ్వుతాను, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంత స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంకా 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ ఉన్నాయి. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగుతూ ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నా, నేను పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చెమటలు పెట్టింది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మి అడిగిన, ఆ రోజు కూడా అడిగింది, నీకు చెమటలు పడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే, మంగళగిరి మెజారిటీ ఎంత, నేను ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నన్ను 91,000 గెలిపించారు. దాటే కదా, నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పని చేస్తా, మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం అది. నేను యుద్ధం చేసి పోరాడి, పవన్ అంతా కూడా అవసరమైతే, మీకు గుర్తుందా లేదు, పవన్ అంతా కూడా పోరాడతా, బాబు గారితో పోరాడతా, నిధులు తీసుకొస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు, ఆ పోరాటం నేను చేస్తాను. నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని, మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందరు తీసుకెళ్తానని పవిత్ర మాసంలో మీ అందరికి హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి చాలా అద్భుతంగా పెట్టారు, చాలా అందంగా వచ్చింది. సో పెద్దలు చాలా అద్భుతంగా చేశారు. ముందు కూడా మా సహకారం ఉన్నాడు, ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నేను ఎక్కడ పోతానప్ప, నేను ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేయాలి. మా నియోజకవర్గం ఏమంటారు, మన నియోజకవర్గం స్వామి, మన నియోజకవర్గం అంటే ముందు కూడా మీరు అందుబాటులో ఉంటాం, పని చేద్దాం. మీరు రండి, ఇటండి, కలిసికట్టుగా పని చేద్దామని మీకు హామీ ఇస్తూ నేను చెప్పేసి. థ్యాంక్ యూ, నమస్కారం.